Hi, good morning, friends. Have a wonderful day. Today I talk 42% రిజర్వేషన్. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ 42% రిజర్వేషన్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్స్ పెంచకూడదని 50%లో రిజర్వేషన్లు పంచుకొని రిమైనింగ్ 50% ఓపెన్ కేటగిరీలోకి తీసుకొచ్చి దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీస్ అంటే ఓపెన్ కేటగిరీ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది భారత రాజ్యాంగం యొక్క సూత్రం. ఇప్పుడు మాకు రిజర్వేషన్లు కావాలి, మీరు 15% ఉన్నారు, మీకెందుకు రిజర్వేషన్లు, మీకెందుకు జనరల్ అంటారు. ఓకే, ఈరోజు ఈ భారతదేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రకారం 50% రిజర్వేషన్లో మాకు మీరు 15% అని మీరు అంటున్నారు కదా, అదే 15% మాకు 15% ఇచ్చి ఎస్సీ ఎస్టీకి 27% ఇచ్చి రిమైనింగ్ బ్యాలెన్స్ బీసీస్ మీరు తీసేసుకోండి. రిమైనింగ్ 50% జనరల్ కేటగిరీలో ఉండి ఆల్ పార్టిసిపేట్ అందరం చేద్దాం. ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు ఎలక్ట్ అవుతారు. ఇంత మాత్రం దానికి గొడవలు చేసి నానా రభస చేసి అంతా వాళ్ళు వీళ్ళు అనే మాటలు అనుకోవడం, విచ్చలవిడిగా ఒక క్యాస్ట్ని కార్నర్ చేసి మాట్లాడటం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ దేశంలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరికీ గౌరవించబడినటువంటి ఈ దేశంలో కావాలని ఒక క్యాస్ట్ని కార్నర్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా భారత ప్రజాస్వామ్యానికి శుభపరిణామం కాదని నేను భావిస్తున్నాను. ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరో రెచ్చగొడుతున్నారని దానికి ప్రభావితం కావద్దు. ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో ఏమీ మునిగిపోయింది లేదు, ఏమీ తప్పు లేదు. ఎవరి 50% రిజర్వేషన్లో ఎవరి వాటా ఎంతో వారే తీసుకుందాం. మాకు ఓపెన్ కేటగిరీలో మాకేం రిజర్వేషన్ లేదు కాబట్టి మాకు 15% రిజర్వేషన్ ఇవ్వండి. మేము దానికి ఒప్పుకుంటున్నాం కదా. మీరు 15% అంటున్నారు కాబట్టి ఆ 15% మాకు రిజర్వేషన్ కల్పించండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 27% కల్పించండి. రిమైనింగ్ మీరే తీసేసుకోండి. కాదనట్లేదు కదా. ఆలోచించండి ప్రజల, బీసీ ప్రజలు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.